చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టలేక అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. వ్యక్తులు సూరి, లోకి, విజయ్ వీళ్ళంతా ఇసుక గడిచుకుంటాము నాకు తెలిసిన నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను నా టాక్టర్ పంపించిన కూలోతో 4 మనిషి పంపించిన. పొద్దున్న లోడు వాళ్ళు గట్ల కింద వేసుకొచ్చినారు. తర్వాత మళ్ళీ పోయి వేసుకున్నాను అని చెప్పిన. వాళ్ళు వస్తే ఈసారి కొడతామని చెప్పినారు. పంపించింటే వాళ్ళు కొట్టినారు, డ్రైవర్ని కొట్టినారు. అయ్యా మా ప్రభుత్వం మేము వచ్చినాము వేసుకుంటున్నామంటే మేము వైసీపీ వాళ్ళము, మాదే రాజ్యము, మా చెరువు ఇది అని చెప్పినారు. మీరు ఏమన్నా వేసుకోండి, మీరు జేసీలు మేము వేసుకోండి, మేము కూలీలు పెట్టి వేసుకుంటాము అని చెప్పి నా బండికి రిక్వెస్ట్ అడిగాను. సరే నీ బండి వస్తే కొడతామన్నాడు. డ్రైవర్ని వాళ్ళు కొట్టినారు. మళ్ళీ నేను పోయిన తర్వాత నా మీద దాడికి వచ్చే ఉన్నరికి ఒక 25-30 మంది ఉన్నారు నాకు. మళ్ళా నేను ప్రసాద్ అనే వ్యక్తికి మున్రాజు వీళ్ళకి ఫోన్ చేయను. సరే రానులా నా మీద దాడి దిగుతానంటే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చేసరికి నా మీదకి వచ్చి 2 ఏళ్ళు వేసారు. తర్వాత వీళ్ళని తరుముకున్నారు. ముళ్ళతో పాటు కొట్టి రాళ్ళతో కొట్టారు. తర్వాత వచ్చి మా అన్న వచ్చినాడు. అన్న వచ్చే కొందరికి అన్న మీద 2-3 సార్లు వాళ్ళిద్దరు ముగ్గురు కొట్టారు. మాకు తెలియదునా మీరు అది అంటారు వాళ్ళ పిల్లలు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పిల్లలు. వ్యక్తులు సూరి